రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియదు. కాకపోతే పై చెయ్యి సాధించేందుకు మాత్రం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది. ఏపీలో కాంగ్రెస్ కోలుకోకుండా దెబ్బతీసే ప్రయత్నాల్లో జగన్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఏపీ మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్తో మంతనాలు వెనుక ఏం జరిగింది? రాజకీయాల్లో ఎత్తులు వేయడంలో జగన్కు తిరుగులేదని కొందరు చెబుతూ ఉంటారు. గడిచిన 5 ఏళ్లలో అదే చేశారు. ఫలితము రివర్స్ అయింది, అది వేరే సంగతి. పార్టీ నుంచి నేతలు వలసపోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు మాజీ సీఎం. ప్రత్యర్థులను ఎదుర్కొనే బదులు పార్టీ బలంగా ఉండేలా స్కెచ్ వేశారు. 5 ఏళ్ల జగన్ పాలనను చూసిన ఆ పార్టీ నేతలు ఫ్యాన్కు లైఫ్ లేదు అనే భావనకు వచ్చేశారు. ఈ క్రమంలో వలస బాట పడుతున్నారు. వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు కొత్త స్కెచ్ వేశారంట జగన్. కాంగ్రెస్ నేతలను రప్పించుకుంటే ఆ పార్టీ బలహీనమవుతుందనే ఆలోచన చేస్తున్నారంట. జగన్ ఆలోచనకు తగ్గట్టుగా అంతా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. బుధవారం కర్నూలులో వైసీపీ ప్రధాన కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి కూతురు వివాహ రిసెప్షన్కు వెళ్లారు అధినేత. వైసీపీ నేతలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలతో జగన్ మంతనాలు చేసినట్లు ఓ వార్త గుప్పుమంది. దాదాపు 1/2 డజన్ నేతలతో మాట్లాడారంట. మాజీ పీసీసీ చీఫ్ రేపో మాపో వైసీపీలో చేరుతారో అనే ప్రచారం ఊపందుకుంది. శైలజానాథ్తో పాటు మరికొందరు నేతలు ఉన్నట్లు అంతర్గత సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి.